జై శ్రీరామ్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మొత్తానికైతే ఇజ్రాయెల్లో దీని యొక్క రాంబాణం దూసుకొని పోతుంది. ఊరికే కూడా కాదు, తన జోలికి వస్తే తాను ఏ స్థాయిలో తెగించి యుద్ధం చేయగలుగుతుందో అది చేసి చూపిస్తుంది. గత సంవత్సరం అక్టోబర్ 7వ తారీఖున హమాస్ తీవ్రవాదులు సరిహద్దులు దాటి ఇజ్రాయెల్లోకి ప్రవేశించి దొరికిన వాళ్ళని దొరికినట్టు ఊచకోత కోసిన సంగతి మనందరికి కూడా తెలుసు. ఈ మారణకాండలో మొత్తంగా 1200 మంది ఇజ్రాయెల్ పౌరులు మరణించగా దాదాపు మరో 250 మందిని హమాస్ తీవ్రవాదులు బందీలుగా పట్టుకుని వాళ్ళ వెంబడి తీసుకొచ్చినారు. ఎందుకు? వాళ్ళని అడ్డం పెట్టుకొని మనం ఏదో యుద్ధం చేద్దాం, పోరాటం చేద్దాం అని చెప్పి. అందుకే వీళ్ళ నదురుముడ్డోళ్ళు అనేది, వీళ్ళ బతుకు, వీళ్ళకి మళ్ళీ పౌరుషాలు రోషాలు. మళ్ళీ ఇదంతా ఇంక మనకు తెలిసిన స్టోరీనే. ఎందుకంటే మళ్ళీ ఏదో ఒకరు వాటి చెప్పాల ముందు ఏదో ఇంట్రడక్షన్ ఇవ్వాలన్నట్టు చెప్పడమే. అయితే ఈ దాడులన్నింటికీ కారణమైన రాక్షసులు ఇద్దరున్నారు. వారిలో ఒకరు యాహ్యా సిన్వారు, ఇంకొకరు పోతే మహమ్మద్ ఆల్ డైఫ్. యాహ్యా సిన్వార్ను కాసేపు పక్కన పెడితే మహమ్మద్ ఆల్ డైఫ్ విషయానికి వద్దాం. ఇప్పుడు వీడిని గాజాకు సంబంధించి బిన్ లాడెను లేదా జూనియర్ బిన్ లాడెన్ అని చెప్పి అంటారండి. వీడు హమాస్కు సంబంధించిన మిలిటరీ చీఫ్. వీడు ఒక నరరూప రాక్షసుడు. వీడు గాజాలోని ఖాన్ యూనిస్లో పుట్టాడు. వీడు 18 సంవత్సరాల వయసులోనే హమాస్లో చేరినాడు. ఇంక చూడండి, ఇంక వీడు బుద్ధి ఎట్టుంటుందో, వీడు మనస్తత్వం ఎట్టాడుతుంటుందో. తర్వాత అక్కడి నుంచి అంచెలంచెలుగా ఎదుగుతా హమాస్ మిలిటరీ కమాండర్ స్థాయికి చేరినాడు. ఇక హమాస్ తీవ్రవాదులకు ట్రైనింగ్ ఇవ్వడం, ఆయుధాలను అందించడం, ఇజ్రాయెల్పై దాడులు ప్లాన్ చేయడం వీడు చేసే పని. దీంతో గత 6 నెలల కాలం నుండి ఈ మహమ్మద్ ఆల్ డైఫ్ కోసం ఇజ్రాయెల్ గాలిస్తానే ఉండాలి. ఫైనల్గా ఈ మహమ్మద్ ఆల్ డైఫ్ దక్షిణ గాజాలోని ఒక ఇంటిలో ఉన్నట్టు కనిపెట్టినటువంటి ఇజ్రాయెల్ బలగాలు వెంటనే ఆ బంగ్లా మీద భీకరమైన దాడులు చేసింది. అంతే, హమాస్ మిలిటరీ చీఫ్ అయిన ఈ మహమ్మద్ ఆల్ డైఫ్ దెబ్బకు చచ్చూరుకున్నాడు. మహమ్మద్ ఆల్ డైఫ్తో పాటు వాడి బాడీ గార్డులైనటువంటి మరో 17 మంది హమాస్ తీవ్రవాదులు కూడా అక్కడ మరణించినట్లు మనకు స్పష్టంగా తెలుస్తోంది. ఫైనల్గా ఇజ్రాయెల్కు తమ 3 టార్గెట్లలో ఇద్దరిని ఇప్పటికే మట్టుబెట్టేసింది. ఇక హమాస్ సుప్రీం లీడరు ఈ యాహ్యా సిన్వార్ మాత్రమే బతికున్నాడు. వీడికి కూడా ఇంకో 1 వారం రోజుల్లో వీడికి కూడా స్పాట్ అయితే పెడతారు, దాంట్లో అయితే డౌట్లే. మొత్తానికి ఆ ఇజ్రాయెల్కు సంబంధించి ఎంతమంది అయితే వీళ్ళ శత్రువులు, వీళ్ళ వ్యతిరేకులు అయితే ఉన్నారో ఏమిలే టార్గెట్ పెట్టి మరి, ఊరికనే కాదు, వాళ్ళు ఏ దేశంలోనే కూడా టార్గెట్ పెట్టి మరీ లేపేస్తారు. వాళ్ళకి మాత్రం ఏదేమైనా కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలా, ఊరికే కూడా కాదు. ఈ వీడియోపై మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను దయచేసి ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ, అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయడంతో పాటు వీలైనంత మందికి మీరు షేర్ చేసే ప్రయత్నం చేస్తారని చెప్పి ఆశిస్తూ, అలాగే ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలని, అలాగే మనం అందించే ఇంట్రెస్టింగ్ వార్తల కోసం తప్పనిసరిగా ఈ బెల్ సింబల్ క్లిక్ చేయాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, జై శ్రీరామ్.